సునాదస్వరము ఏప్రిల్ 22. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవునుగాను ఉన్నావు. కీర్తనలు 3:3. మరి దావీదు దేవుని స్తుతి చేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. యెహోవా నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయము, నా తల ఎత్తువాడవు నీవే అని చెప్తున్నాడు. మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను కోరుకొని పిలుచుకున్నాడు. మరి ఆయనను రాజుగా హెచ్చించాడు. మరి గొల్యాతు దగ్గరికి యుద్ధంకు వెళ్ళినప్పుడు కత్తి చేత ఈట చేత నేను రాలేదు, కానీ యెహోవా పేరట నేను వచ్చి ఉన్నాను, యుద్ధము యెహోవాదని చెప్పి ఆయన జయం పొందుకున్నాడు. మరి దావీదు నిత్యము దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి యెహోవా ఆయనకు కేడముగా ఉండి ప్రతి సమస్య నుండి, ప్రతి శత్రువు నుండి ఆయనను రక్షించాడు. అందుకే చెప్తున్నాడు, నాకు అతిశయము నీవే, నా తల ఎత్తువాడవు నీవే అని చెప్తున్నాడు. మరి సౌలు విషపు చూపు చూసి చంపాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉండి రక్షించి మరి ఆయనను రాజుగా హెచ్చించి ఘనపరిచాడు. మరి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారికి కేడముగా ఉండి రక్షించే దేవుడు, అన్ని విషయాల్లో తల ఎత్తుచు ఘనపరిచే దేవుడై ఉన్నాడు. మరి యోహాను సువార్త 12:26 రాయబడి ఉంది, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించి ఆయనని వెంబడిస్తామో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. మరి ఆయనను వెంబడిస్తూ మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అన్ని విషయాలు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని సంరక్షించి కాపాడుతాడు, అన్ని విషయాల్లో ఘనపరుస్తూ మన తలను హెచ్చించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎక్కడ ఏది కావాలన్నా మనము దేవుని ఆశ్రయించాలి. ఆయన రక్షకుడుగా ఉంటాడు, ఆయనే మనకు తోడుగా ఉండి మన తలను హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, పరిచర్యలో, చదువులో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన కేడముగా ఉండి కాపాడుతాడు. మనల్ని ఘనపరిచి తల ఎత్తి అందరి ముందు గొప్పగా దీవించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నామములో గొప్పగా ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు దావీదుకు తోడుగా ఉండి కేడముగా ఉండి రక్షించి మీరు తండ్రి ఘనపరిచినట్టుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా హెచ్చించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.